ఈరోజు వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏం చేశానంటే శనగపిండి కలుపుకున్నాను విత్ వాటర్, సాల్ట్, కారం పొడి అలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మిర్చీలు కట్ చేసిన మిర్చీలలో ఓమా, చింతపండు, లైట్గా కారం పొడి, ఉప్పు అద్దేసి దానిని ఈ కలిపిన పిండిలో, శనగపిండిలో ముంచి పేనంలో ఇలా వేసేసాను. ఆల్రెడీ అవి కాలుతున్నాయి, కొన్ని ఇక్కడ రెడీ అయినవి ఉన్నాయి. ఓకే, ఇది ఎట్లా ఎడిటింగ్ చేసామని ఈరోజు మిరపకాయ బజ్జీలు ఎలా వేయాలో